అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలు అయితే ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు శుభవార్తలు అనేవి అందుకోవడానికి సాధ్యమవుతుంది. మీ శుభవార్తల మీద ఈర్షతో చాలా మంది మీకు ఈ రోజు నరదృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నరదృష్టిని తప్పించుకోవట కొరకు మీరు మాత్రం ఈ రోజు దోష నివారణ పరిహారం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మీ బంధువుల్లోనే కొందరు మీకు ఈ రోజు నరదృష్టి పెట్టే అవకాశం ఉంది. అసూయతోటి ఈర్షతోటి పెట్టేటటువంటి నరదృష్టిని తుండి మీరు బయటపడడానికి మాత్రం ఈ రోజు ఖచ్చితంగా మీరు దోష నివారణ పరిహారం అయితే చేయాలి. దాని కొరకు మాత్రం ఈరోజు మీరు పెద్ద ఉప్పునైతే గుప్పెడి తీసుకోవాలి. అది కూడా పెద్ద మరి బయట నుండి కొని తెచ్చుకోవాలి. మరి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా బయట నుండి కొని తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ వస్త్రంలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని చక్కగా ఆ ఉప్పులో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి 5 గరడంకాయలు వేసి 5 నల్ల పసుపు కొమ్ములు వేసి తర్వాత చక్కగా మూటగా కట్టేయాలి. కట్టేసిన తర్వాత ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేయాలి. ఆ తర్వాత మూటను ఇంటి గుమ్మం ముందు బయట రాత్రిపూట వేలాడదీయాలి. ఇలా చేసినట్లయితే గనక మీకున్నటువంటి అన్ని రకాల నరదిష్టులు తొలగించబడతాయి. అన్ని శుభాలు కలుగుతాయి. శుభవార్తలు అందుకోవడం అనేది జరుగుతుంది. మీకు ఎటువంటి హాని అనేది కలగదు. ఎవరి వల్ల కూడా ఎటువంటి నరదృష్టి కూడా మీకు ఎటువంటి హాని కలిగించదు. ఇక అన్ని కూడా మీకు శుభవార్తలు అందుకోవడానికి మంచి రోజుగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు మరి శుభవార్త అందుకోవడం అనేది జరుగుతుంది. ఈ నరదృష్టి ఈర్ష్య ఆశయ లాంటివి మీకు తగలకుండా ఉండడం అనేది సాధ్యతరం అవుతుంది. ఆ తర్వాత మాత్రం మీరు ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించటం వలన మీకు అన్ని శుభాలే కలుగుతాయి. మరియు మంచి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంది. దైవానుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మొదలు పెట్టడం వలన ఆ పనులలో తప్పకుండా మీరు విజయం అనేది సాధించడానికి సహకారం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజుగా ఉంది. ఉద్యోగంలో మార్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నవారు మాత్రం ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయము. ఈ రోజు ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ కొరకు శుభవార్తలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. బదిలీల కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్న వారికి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పనుల్లో ఉన్నటువంటి జాప్యం తొలగించబడి ప్రభుత్వ పనులలో తొందరగా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి. మీ పనులు మీరు మాత్రమే చేసుకోండి. ఇతరులతోటి మీరు మాత్రము మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమస్యల గురించి కానీ మీ ప్రేమ విషయం గురించి కానీ చర్చించకండి. మీరు ఈ రోజు కాస్త మౌనంగా ఉంటేనే మంచిది. ఈరోజు ఈ రాశి వాళ్ళలో ఎక్కువగా మరి పట్టుదల శ్రమ వలన పనులు పూర్తవుతాయి. మీరు మాత్రం చింతించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా మీరు అందుకుంటారు. పట్టుదలతోటి చేపట్టిన పనులలో ఆటంకాలు అధిగమించి ముందుకు నడుస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు అనేవి కలగబోతున్నాయి. మరి శుభయోగాలు అనేవి ఉన్నాయి. కలహాలకు దూరంగా ప్రశాంతంగా ఉంటేనే మీకు మంచి కలుగుతుంది. ఇక ఈరోజు పాజిటివ్గా ఆలోచించండి. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఆదిత్య హృదయ పారాయణంతో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా కలగబోతున్నాయి. అయితే ఈరోజు రాశి వారికి మాత్రం కఠినమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. కానీ ఆ శ్రమకు తగ్గ ఫలితం కూడా మంచిగా లభిస్తుంది. నిరాశ చెందకండి. ఏ పనిలో కూడా మీకు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం తప్పకుండా శ్రమకు తగ్గ ఫలితాన్ని అనేది అందుకోవడం అనేది సాధ్యం అనేది అవుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. కొత్త వస్తువులు దుస్తువులు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే నాణ్యత పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఈరోజు రాశివారు మాత్రం శ్రమ పెరగకుండా చూసుకోవడమే మంచిది. ఎక్కువగా మీరు విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం శ్రమించటం వలన ఇక మీకు అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. నిద్రలేని సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మితిమీరి మీరు శ్రమించాల్సిన అవసరం లేదు. శ్రమకు మీరు మీకు ఎంతగా అనిపిస్తే మీకు ఎంత బలం ఉంటే అంతే మీరు బరువు ఎత్తడానికి ప్రయత్నాలు చేయండి. అంతేగాని మీ బలానికి మరి ఎక్కువగా మీరు బరువును ఎత్తడానికి ప్రయత్నించినట్లయితే మీకే నష్టం కలుగుతుంది. కాబట్టి కాస్త ఈ విషయంలో మీరు జాగ్రత్త వహిస్తే మీకు మంచి మేలు కలుగుతుంది.
ఇక మెరుగైనటువంటి ఫలితాలు కూడా మీరు అందుకోగలుగుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. కొత్త ఇల్లు కొనాలనేటటువంటి మీ కోరిక కూడా తొందరలోనే ఈ రోజు నెరవేరబోతుంది. అయితే కీలక వ్యవహారాలలో దూకుడు తగ్గించుకొని సంయమనం పాటించటం చాలా అవసరం. ఆదాయానికి మించిన ఖర్చులు అయితే ఉంటాయి. ఓ వ్యవహారంలో ఆర్థికంగా మీకు ఈరోజు ఎక్కువగా లాభం ఉంది, కానీ ఆ విషయంలో ప్రమాదం కూడా ఉంది. కాస్త జాగ్రత్తగా ముందు వెనుకలు ఆలోచించండి. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టండి. నవగ్రహ ధ్యానంతో మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా అందుకోవడం జరుగుతుంది. 81% వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు రాశి వారికి. అయితే ఈ రోజు రాశివారు మాత్రము మరి శ్రీకృష్ణునికి వెన్న పంచదార సమర్పించాల్సి ఉంటుంది. నైవేద్యంలో తప్పకుండా శుభ ఫలితాలు అనేవి అందుకోవడం అనేది జరుగుతుంది. ఏమైనా దోషాలన్నా తొలగించబడతాయి. దోష నివారణ కూడా జరుగుతుంది. సమస్యల నుండి పరిష్కారం కూడా అందుతుంది. మంచి స్పందన కూడా లభిస్తుంది. ఓ వ్యవహారంలో తీర్పు అనేది మీ వైపు వస్తుంది. కోర్టులో లీగల్ విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి తీర్పు అనేది రావడం జరుగుతుంది. మీకు అనుకూలమైనటువంటి మరి అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి మరి విషయాలు జరుగుతాయి. ఇక మీకు అన్ని శుభవార్తలు అందుకోవడం అనేది జరుగుతుంది. మీరు మాత్రం చింతించాల్సిన అవసరం ఏమాత్రము లేదు. ఈరోజు ఈ రాశి వారికి మాత్రము లక్కీ కలర్ అయితే మరి బ్లూ కలర్, మరియు లక్కీ సంఖ్య అయితే ఈరోజు ఈ రాశి వారికి మరి 9. ఇక ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా కనుక చూసినట్లయితే ఇష్టమైనటువంటి దేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి ఇష్టదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం వలన మంచి మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.